ప్రియులారా, మరి అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 24 వచనం నుండి 27 వచనం వరకు మనం చదువుకున్నాం. దాంట్లో మనకి ఒక గవర్నర్ అని పిలువబడే వ్యక్తి మనం చూస్తున్నాం. అతని పేరు ఫేలిక్స్. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువారి కాలములో ఒక గవర్నర్ ఉన్నారు. ఆయన పేరేం పేరు చెప్పండి? పిలాతు. అతడు రోమియుడు. అలాగే ఇక్కడ కూడా ఫేలిక్స్ను మనం చూస్తూ ఉన్నాం. ఇతను కూడా ఒక గవర్నరుగా ఉన్నాడు. అయితే ఈ గవర్నరు ఎలాంటి వాడు అంటే, దేనినైనా ఎక్కువగా ఏం చేస్తాడంటే వాయిదా వేస్తాడు. ఎలా వాయిదా వేస్తాడంటే, తీర్పును కొన్ని దినాలు వాయిదా వేస్తాడు. అలాగే అతడు క్రీస్తును గురించినటువంటి విషయం అపోస్తులైన పౌలు ఆ గవర్నర్ గారికి ఆ గవర్నర్ ప్యాలెస్లో చెప్పినప్పుడు క్రీస్తును గురించిన సంగతిని, అనగా ఒక రకంగా చెప్పాలంటే రక్షణను వాయిదా వేసుకున్నాడు. అలాగే సమయం, దేవుడిచ్చిన సమయం అన్నాడు అక్కడ 2 సంవత్సరములు. మొదటిగా 22వ వచనం ఆఖరిలో చూస్తే ఏమన్నాడు? నేను విచారించి తెలుసుకుందునని చెప్పి ఏం చేశాడు? విమర్శ ఏం చేశాడు? నిలుపు చేసెను. అనగా విమర్శను ఏం చేశాడు? వాయిదా వేశాడు. అలాగే 25వ వచనములో చూస్తే రక్షణను కూడా వాయిదా వేసిన వ్యక్తిగా మనం చూస్తాం. అలాగే 27వ వచనములో 2 సంవత్సరములైన తరువాత అన్నాడు. అంటే అతడు దేవుడిచ్చిన సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోక వాయిదా వేసినట్లుగా మనం చూస్తున్నాం. సాధారణంగా వాయిదా అనేది మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం? వాయిదా వేస్తూ ఉంటాం. ఉదాహరణకి వాకింగ్ చేయాలి అని అనుకుంటాం. వాకింగ్ చేయాలనుకొని ఏం చేస్తాం? ఈరోజు కొంచెం వాతావరణం అనుకూలంగా లేదు, రేపు పోదాం అని మనం ఏం చేస్తాం? వాయిదా వేస్తాం. అలాగే అలారం పెట్టుకున్నాను, ఈరోజు అలారం మోగలేదు కాబట్టి రేపు పోదాం అని వాయిదా వేస్తాం. అలాగా మన జీవితంలో అనేకమైన విషయాలు, పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే చదువులు కానీ, లేకపోతే కోర్టు కేసులు కానీ ఎన్నో మనం చూస్తూ ఉంటాం. కోర్టు కేసు వాయిదా వేశారు అనే మాట కూడా మనం వింటూ ఉంటాం. ఇలాగా వాయిదా అనేది మానవ జీవితంలో ఒక అంశముగా మారిపోయింది. ఎందుకంటే ఈరోజు చెయ్యలేని దానిని మరొక రోజు చేద్దాము అనేటువంటి ఆలోచననే వాయిదా అని అంటాం. ప్రియులారా, నిజంగా అపోస్తుడైన పౌలు మీద కొన్ని నేరాలు మోపబడ్డాయి. ఏమి నేరాలు అంటే, అతడు అన్యజనులను, అనగా ప్రపంచ దేశాల్లో చెదిరిపోయినటువంటి అన్యజనులు, లేకపోతే అన్యజనులు ఉన్నటువంటి ప్రాంతములో ఎవరెవరైతే యూదులు ఉన్నారో ఆ యూదులు, ప్రపంచ దేశాల్లో అన్యజనుల మధ్య నివసిస్తున్న యూదులు, వారు మరి సున్నతి అనే దాన్ని మీరు ఆచరించాల్సిన అవసరం లేదు అని పౌలు చెప్పాడని, ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పాడని, అన్యజనులతో కలిసి సహవాసం చేస్తూ అన్యజనులు తీసుకుని వెళ్ళి యెరూషలేములో ఉన్న దేవాలయములో మొక్కుబడి చెల్లిస్తున్నాడని, ఇవి కొన్ని నేరాలు పౌలు మీద మోపబడినప్పుడు ఒకరోజు యెరూషలేముకు పౌలు వచ్చాడు. వస్తే సహోదరులను కలుసుకున్నాడు, సంఘ పెద్దలను కలుసుకుంటే, అయ్యా, నీ మీద ఇన్ని నేరాలు చెప్తున్నారు, నువ్వు కనపడితే చంపేయాలని చూస్తున్నారయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే ఇదిగో ఈ సహోదరుల్ని కొంతమందిని తీసుకొని వెళ్ళి మొక్కుబడి చెల్లించుకున్నట్లుగా వారి నిమిత్తమై నువ్వు మొక్కుబడి చెల్లించుకొని డబ్బు కట్టి ఆ మందిరంలోనికి వెళ్ళి ఆ పని చెయ్యి అన్నప్పుడు సహోదరులను తీసుకొని దేవాలయానికి వెళ్ళాడు, యెరూషలేము దేవాలయం. అప్పుడు ఆసియాలో ఉన్నటువంటి కొందరు యూదులు ఆ పౌలును చూసి, ఇదిగో ఇతడు అన్యజనులను దేవాలయంలోకి తీసుకొచ్చి దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడని చెప్పి చొక్కా పట్టుకొని దేవాలయం బయటికి లాక్కొని వచ్చి దేవాలయం తలుపులు వేశారు. ఇప్పుడు కొట్టడం ప్రారంభించారు. పట్టణం గలిబిలైపోయింది. ఈ గలిబిలి అంతా
ఇప్పుడు పట్టణంలో వేల వేల మంది అక్కడికి చేరుకుంటాం, గలిబిలి జరగటం చూసి అక్కడ ఉన్నటువంటి అక్కడ సహస్రాధిపతి ఇదంతా తెలుసుకొని అక్కడికి వేగముతో సైనికులందరినీ ఆ పటాలములో ఉన్నటువంటి వారిని అందరినీ, సైనికులను, శతాధిపతులను అందరిని సమకూర్చి తీసుకుని వెళ్ళి అతన్ని విమర్శ చేయాలనుకున్నాడు. అయితే ఆ సహస్రాధిపతి ఆ మాటలు, మరి ఇతన్ని లోపల వేయండి, తర్వాత విచారణ చేద్దాం, అతన్ని బయటికి తీసుకొని రండి అన్నారు. అప్పుడు ఇతన్ని శిక్షించిన తర్వాత న్యాయం తీర్చుదాము అనుకున్నప్పుడు సహస్రాధిపతి అది చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు శతాధిపతి ఏం చేయబోయాడంటే, శిక్షించబోతూ ఉంటుండగా, జైల్లో వేయబోతుంటుండగా అన్నాడు, మరి రోమీయుడైనటువంటి వ్యక్తిని మరి తీర్పు తీర్చకుండానే శిక్ష విధిస్తారా అనగానే, అయ్యో నువ్వు రోమీయుడివా, మాకు తెలియదే నువ్వు రోమీయుడివని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇతడు రోమీయుడు సుమి, మనము ఇతడు యూదుడని మనం శిక్షించబోతున్నాము అనగానే అన్నాడు, ఇదిగో నువ్వు రోమీయుడువా, నేనైతే దీన్ని డబ్బు పెట్టి కొనుక్కొని సంపాదించుకున్నాను అనగానే పౌలు అన్నాడు, నేను పుట్టుకతోనే నేను రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాను అన్నాడు. ప్రియులారా, అయితే ఈ సంగతి సహస్రాధిపతి దగ్గర నుంచి ఈ కేసు రకరకాలుగా మారుకుంటా వచ్చింది. చివరికి ఇప్పుడు గవర్నర్ చేతిలో పడింది. అనగా ఇదిగో ఫేలిక్స్ అనేటువంటి ఈ గవర్నర్ చేతికి ఈ కేసును అప్పగించారు. అప్పగించిన తర్వాత ఇప్పుడు పౌలును తీర్పు తీర్చడం కోసం ఆ ఫేలిక్స్ అనేటువంటి గవర్నరు, ఆయన భార్య ఇద్దరు కూడా ఆ హేరోదు రాజమందిరానికి వారు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ గవర్నరు వారిని తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఫేలిక్సు భార్య పేరు రాయబడింది. ఏం పేరు? ఆమె పేరు ద్రుసిల్లా అన్నాడు. ప్రియులారా, ద్రుసిల్లా అనేటువంటి ఈమెను మరి యూదురాలు అని పిలుస్తున్నారు, కానీ నిజానికి ఈమె ఒక రోమా గవర్నర్ యొక్క భార్య. రోమా గవర్నర్ యొక్క భార్యని సాధారణంగా ఏమని పిలవాలి? రోమా పౌరసత్వం కలిగింది అని పిలవాలి, కానీ ఈమెను యూదురాలు అని పిలిచారు. నలుగురు వ్యక్తులను మనం చూస్తాం. మొదటిగా ప్రభునందు ప్రియులారా, మరి అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనములో రాజైన హేరోదును మనం చూస్తాం. అతన్ని హేరోదు 1 అంటారు, అంటే హేరోదు రాజు, మొదటి హేరోదు రాజు అంటారు. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తే మహాహేరోదు అని పిలుస్తారు. ఇప్పుడు ముగ్గురు హేరోదులను మనం చూస్తాం. మొదటి హేరోదు మహాహేరోదు. ఇతని యొక్క మనవడే మరి అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనములో ఉన్నటువంటి హేరోదు 1. ఇతని భార్య పేరు సైప్రస్. ఎవరు? మొదటి హేరోదు భార్య పేరు సైప్రస్. ఈ మొదటి హేరోదుకు సైప్రస్ అనేటువంటి ఆమెకు ఇద్దరికి 4 సంతానం పుట్టారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి 2వ హేరోదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగములో 26వ అధ్యాయం 25వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథములో ఉన్నటువంటి హేరోదు 2వ హేరోదు. మొదటి హేరోదు అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నాడు. వారికి కలిగినటువంటి సంతానం 2వ హేరోదు. ఆ తర్వాత బెర్నికే. ఈ బెర్నికే అనేటువంటి ఆమె మరి కుమార్తె. ఎవరికి? మొదటి హేరోదు రాజుకి కుమార్తె. ఎవరెవరు పుట్టారు చెప్పండి? 2వ హేరోదు రాజు పుట్టాడు, తర్వాత బెర్నికే అనేటువంటి ఒక ఆమె పుట్టింది, తర్వాత మరియమ్నే అనేటువంటి ఆమె పుట్టింది, 3వ కుమార్తె ద్రుసిల్లా. ఇప్పుడు 4 సంతానం. ఈ 4 సంతానములో మొదటివాడు 2వ హేరోదు, తర్వాత మొదటి కుమార్తె బెర్నికే, తర్వాత 3వ కుమార్తె మరియమ్నే అనేటువంటి ఆమె, 4వ సంతానం అనగా 3వ కుమార్తె ఎవరు? ద్రుసిల్లా.
అయితే ఈ 4 సంతానములో మొదటి కుమార్తెగా పిలువబడుతున్నటువంటి బెర్నికే చాలా పాపిష్టి వ్యక్తి. ప్రియులారా, ఈమె హేరోదు రాజుతో కలిసి ఆమె ఇప్పుడు తీర్పులో కూడా పౌలును తీర్పు తీరుస్తున్నప్పుడు హేరోదు రాజు ప్రక్కనే ఉన్నది. ప్రియులారా, మరి అగ్రిప్ప బెర్నికే అని మనం చూస్తున్నాం కదా. అగ్రిప్ప అనగా హేరోదు అని పిలువబడుతున్నటువంటి అగ్రిప్ప. ప్రియులారా, అనగా రెండవ హేరోదు. రెండవ హేరోదు అనగా ఎవరు? మొదటి హేరోదుకు పుట్టిన కుమారుడు. అతని రెండవ హేరోదు. అతన్ని ఏమని పిలుస్తున్నారు? అగ్రిప్ప అన్నాడు. అగ్రిప్ప హేరోదు. హేరోదు అనగా మరి రోమా రాజులకు ఉన్నటువంటి బిరుదు లేకపోతే నామము ఏమిటంటే హేరోదు. వారికి పేర్లు ఉంటాయి. అయితే ఈ రెండవ హేరోదు ప్రక్కనే కూర్చొని తీర్పు తీరుస్తున్నప్పుడు ఆమె ప్రక్కనే ఉన్నది. అలాంటి భయంకరమైన వ్యక్తి. ఇప్పుడు ఆమె యొక్క చెల్లెలే ఈ ద్రుసిల్ల. ఈ ద్రుసిల్ల మరి మొదటి శతాబ్దములోనే ప్రపంచములోనే ఉన్నటువంటి వారందరిలో కంటే ఆమె అందగత్తె, అంత సౌందర్యం కలిగింది. ప్రియులారా, ఇప్పుడు అక్క బెర్నికే యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో భయంకరమైనటువంటి జీవితం, పాప జీవితం, వ్యభిచార జీవితం. ఆ జీవితాన్ని చూసినప్పుడు మరి చెల్లెలు ఎలా ఉండాలి? ఎందుకంటే అక్క జీవితం చెల్లెలకి ఎలా ఉండాలి చెప్పండి? మాదిరిగా ఉండాలి. ఎవరైనా సరే, కుటుంబంలో ఎవరైనా సరే, మార్తా మరియా ఇద్దరు అక్క చెల్లెళ్ళుగా ఉన్నారు. వారిలో ఎవరు పెద్దవారు అని బైబిల్లో రాయబడలేదు, కానీ మార్తే పెద్దది. ఎందుకని? మార్త తన ఇంట చేర్చుకొనేను అనే మాట చూస్తున్నాం. మార్తకు తన ఇల్లు ఉన్నది. మార్తకు ఏమి చేయాలనే ఆలోచన ఉన్నది. ప్రభువారు వస్తే పరిచర్య చేయాలి, ప్రభువారు వస్తే ఆతిథ్యం ఇవ్వాలి, ప్రభువారికి సేవ చేయాలి, ప్రభువుని హెచ్చించాలి అనే ఆలోచన ఉన్నది. పని ఏమి లేకుండా ఉన్నది ఎవరు? మరియా. అందుకే ఎక్కడున్నది? ప్రభు పాదాల దగ్గర కూర్చున్నది. ప్రియులారా, అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది మంచిదే, కానీ ఒక మాదిరిని ఆమె చూపిస్తూ ఉంది. అవును, మరి లేయా రాహేలుల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు లేయా ఒకరి వెంబటి ఒకరును కంటూ ఉంది. అక్కని చూసినప్పుడు రాహేలుకి ఏం కలిగింది? అసూయ కలిగింది. కారణం ఏమిటి? అక్క ఏం చేస్తూ ఉంది? ఫలిస్తూ ఉంది. ఫలవంతమైన జీవితాన్ని బట్టి ఒక మాదిరి. విశ్వాస జీవితంలో నీవు నేను కూడా మరి ఉన్నప్పుడు మనము మాదిరిగా ఉండాలి. సంఘములో మాదిరి, విశ్వాసులకు మాదిరి, పెద్దలుగా మాదిరి, సేవకులుగా మాదిరి. నీ మాదిరిని చూసి ఇతరులు దానిని నేర్చుకునేవారుగా ఉండాలి. అంతే. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క నడవేడుక, నీ యొక్క ఆలోచన, నీ యొక్క విధానం, నీ యొక్క వస్త్రాలు, నీ యొక్క మాట అన్నీ కూడా నిన్ను చూసి, ఇదిగో నేను క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకున్న ప్రకారము ఏమన్నాడండి? మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కారణం ఏమిటి? పౌలు నన్ను పోలి నడుచుకోండి అని అనడానికి కారణం నేను చూపిన మాదిరి. వీళ్ళారా, మనము మన ముందున్న వారికి, లేకపోతే మనము మన 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 యొక్క పిల్లలకు కానీ, మన యొక్క చెల్లెళ్ళకు కానీ, మన సహోదరులకు కానీ మనము మాదిరి చూపించవలసిన వారంగా ఉన్నాము ప్రియులారా. అయితే ఈ దృశ్యల్లా మరి ఇప్పుడు ఎవరికి భార్యగా ఉన్నది? ఫేలిక్స్ అనే ఒక గవర్నర్కు భార్యగా ఉన్నది. ఆమె అప్పటికే అజీజ్ అనేటువంటి ఒక వ్యక్తితో పెళ్లి జరిగింది. ఒక రాజుతోటి పెళ్లి జరిగింది దృశ్యల్లాకి. భర్తకు విడాకులు ఇయ్యకుండానే ఈ యొక్క ఫేలిక్స్కు భార్య అయ్యింది. చూసారా? కారణం ఏమిటి? భర్తకు విడాకులు ఇవ్వకుండా తన భర్తను లెక్క పెట్టకుండా ఇప్పుడు ఫేలిక్స్కు 3వ భార్య అయ్యింది. కారణం ఎవరు? దీనికి అంతటికీ అక్క చేసినటువంటి పని, అక్క చేసినటువంటి మాదిరి ఎంతో భయంకరమైన
కార్యాలు అక్క చేసింది కాబట్టి అక్కను మాదిరిగా పెట్టుకుని భర్తను వదిలేసి ఇప్పుడు ఎవరితో ఉందండి? ఇదిగో మూడవ భార్యగా ఈ యొక్క ఫేలిక్స్కు భార్య అయింది. బైబిల్ గ్రంథంలో మన అందరికీ చరిత్ర తెలియదు, కానీ 24వ వచనంలో ఎంత చక్కగా రాశాడంటే, ఇదిగో మరి యూదురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకొని వచ్చాడు ఫేలిక్సు అని రాయబడింది. ప్రియులారా, గాయస్ ఎఫీఫెనస్ అనేటువంటి ఒక వ్యక్తితోటి ఈమెకు దృశ్యులకు ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే తండ్రి సున్నతి చేసుకోవాలి, ఇశ్రాయేలు వంశం ప్రకారం, యూదా జాతి ప్రకారం, మరి ఆయనకున్న నమ్మకాన్ని బట్టి సున్నతి చేయించుకోవాలి అన్నప్పుడు అతడు తిరస్కరించాడు. దానిని బట్టి మరి ఆమె ఆ తండ్రి మరి ఇశ్రాయేలు వంశాన్ని, ఇశ్రాయేలు జాతిని అనుసరించి ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆమెను యూదురాలు అని పిలుస్తున్నారు. నిజంగా ఆమె యూదురాలు కాదు, కానీ ఒక యూదునితోటి ఆ ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం జరిగించిన కారణం బట్టి బైబిల్ గ్రంథంలో మరి యేసేపు మరియలు నిశ్చితార్థం జరిగిందంతే, వారిని ఏమని పిలిచారు? భార్యాభర్తలు అని పిలిచారు. అలాగా ఆమె యూదురాలయ్యింది. నిజంగా ఆమె యూదురాలు కాదు, కానీ అప్పుడు ఒక యూదుని నిశ్చితార్థం చేసుకోవటాన్ని బట్టి ఆమె మరి యూదురాలుగా పిలువబడింది. ఫేలిక్స్ పక్కన ఎవరున్నారు? ఆయన భార్య, ఆయన అందమైన భార్య ద్రుసిల్ల. ఆమె అవసరం లేదు రావటానికి. నిజంగా తీర్పు తీర్చేటప్పుడు ఆమె రాల. ఆమె కావాలనే, ఆ తీర్పు వినాలనే ఆమె వచ్చింది. తన భర్త పక్కనే కూర్చుంది. మంచి అందమైనటువంటి సింహాసనం, ఉన్నతమైన సింహాసనం. ఆ సింహాసనం ప్రక్కనే ఈమెకు కూడా ఒక సింహాసనం వేయబడింది. ఇప్పుడు ఇతడు తీర్పుకు నిలబడి ఉన్నాడు. ప్రియులారా, అయితే మొట్టమొదటి మాట ఏమని చెప్తున్నంటే నీతిని గూర్చి. ప్రియులారా, ఫేలిక్స్కు లేనిది ఏమిటంటే నీతి. ఫేలిక్స్ నీతి లేనివాడు, భయంకరమైనటువంటి వ్యక్తి, ఆశబోతు. అవును, ఇతడు డబ్బు మీద ఎక్కువ ఆశ కలిగిన వాడు, క్రూరమైన వ్యక్తి, మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపాలనేటువంటి ఆలోచన కలిగిన వాడు ఈ ఫేలిక్స్. ప్రియులారా, ఫేలిక్స్కి తెలియాల్సింది ఏమిటంటే నీతి అంటే ఏమిటో తెలియాలి. నిజంగా ఆ దినాల్లో ఎలా ఉండేవారు ప్రజలు అంటే, మేము చేసే పనులను బట్టి మేము నీతిమంతులము అనుకునేవారు. అవును, అందుకనే యెషయా గ్రంథం 64వ అధ్యాయము ఏమన్నాడు? మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలాగే ఉన్నది అన్నాడు. అంటే దేవుని దృష్టితో పోలిస్తే మానవుని యొక్క నీతి ఎలా ఉన్నది? మురికి గుడ్డలాగే ఉన్నది. ఫేలిక్స్ నీతిని గురించి చెప్తున్నప్పుడు నీతిమంతుడు ఆయనే, మానవుడు నీతిమంతుడు కాదు. మనము నీతిమంతులం అనుకుంటున్నాం, కానీ మనలో ఏ నీతి లేదు అని చెప్తున్నాడు. మనము స్వనీతిమంతులం, మనము మనకుగా తయారు చేసుకున్నటువంటి నీతిమంతులం. మనము నీతిమంతులమే కాదు దేవుని దృష్టిలో అని దేవుడు చెప్తున్నాడు అని దేవుని గురించి, దేవుని యొక్క నీతిని గురించి చెప్తున్నప్పుడు ఫేలిక్స్కి భయం పట్టుకుందంట, వణికిపోతున్నాడంట. చాలామంది ఇలాగే ఉంటున్నారు. భయమే, కానీ ఏం భయం? అగ్ని అంటే భయం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో రాయబడింది, వారు అగ్నిని చూసి భయపడ్డారు అన్నారు. పేతురు గాలిని చూసి ఏమన్నాడు? భయపడ్డాడు. అవును, అనేకమైన లోకములో వాటిని చూసి భయపడుతున్నారు, మనుషుని చూసి భయపడుతున్నారు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో గొల్యాతు ఆ మనుషుని చూసి మిగుల భయపడ్డారు. ఎవరు? ఇశ్రాయేలు. అన్నిటిని చూసి భయపడుతున్నాం, కానీ ఎవరంటే భయం లేదు చెప్పండి? దేవుడంటే భయం లేదు. గాలి అంటే భయం, దెయ్యం అంటే భయం, మనుషులంటే భయం, అన్నీ భయమే. కానీ దేవునికి భయపడేవారు ఎక్కడున్నారు?
అనేక రకాల భయాలతో మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది, శ్రేష్టమైనది దేవుడంటే భయం లేదు. అందును బట్టే ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుని మందిరం అంటే భయం ఉందా? దేవుని సన్నిధి అంటే భయం ఉందా? ఆరాధన అంటే భయం ఉందా? ప్రభు బలలో చెయ్యి వేయటం అనే దగ్గర నీకు భయం ఉన్నదా? దేవుడు ఇలాంటి వ్యక్తులను ప్రేమిస్తున్నాడు. అనగా పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ దేన్ని ప్రేమించట్లేదు ప్రభు? పాపాన్ని ప్రేమించడు. పాపం అంటే దేవునికి అసహ్యం ప్రియులారా. మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసో? దాన్ని బలహీనత అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు పెట్టిన పేరు దుర్మార్గత. ఏం పేరు చెప్పండి? అది దుర్మార్గత. దేవుని దృష్టిలో అది చాయిస్, మనిషి దృష్టిలో అది ఛాన్స్. పాపాన్ని మనము సులువుగా తీసుకుంటున్నాం కాబట్టి అనేక సార్లు పాపము విషయంలో భయం లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. ఫేలిక్స్ ఎదురుగా నిలబడ్డాడు. ఫేలిక్స్ యొక్క జీవితం క్రూరమైన జీవితం, ఆశావాది, డబ్బుల విషయాల్లో డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు తీసుకోవాలా అనే ఆలోచన కలిగిన వాడు. నిగ్రహం అనేది ఉండాలి ఎవరికి? విశ్వాసికి. నిగ్రహము లేదు కాబట్టి పొరుగువాని భార్యను ఆశించి ఇతడు సంపాదించుకున్నాడు. అర్థమైందా? ఆశా నిగ్రహం అనేది అనేక సార్లు దేవుని పిల్లల్లో, ఇంకో రకంగా చెప్పాలంటే దైవ సేవకుల్లో కూడా లేకుండా పోయింది. ప్రాకారము లేక పాడైపోయిందంట. ఏమిటి? పట్టణం. అనగా ప్రార్థన అనే ప్రాకారము లేదు, వాక్యం అనే ప్రాకారము లేదు, సహవాసం అనే ప్రాకారము లేదు. వారు ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును 4 రకాలుగా 4 వైపులుగా ఉన్నటువంటి ప్రాకారాన్ని బట్టి వారు సహవాసం చేస్తూ ఉన్నాడు. వారు ప్రభువునందు ఆనందిస్తున్నారు. అయితే ఈ మనసును అణుచుకోలేనటువంటి దానినే సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటం అని అంటాం. సెల్ఫ్ కంట్రోల్ లేక, ఆశా నిగ్రహము లేకపోతే పాపములో పడిపోతారు. అందుకనే నేను బోధిస్తూ ఉన్నా, బోధించే నేను ఒకవేళ నేను కూడా పడిపోతానేమో అని అనుకుని నలగొట్టుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకుంటున్నావా? విశ్వాస సంబంధమైన జీవితములో భ్రష్టత్వము సంభవించకుండా ఉండాలి అంటే నీ శరీరం నలిగిపోవాలి. కాబట్టి ఓ ఫేలిక్స్, నీవు నీతిని నువ్వు తెలుసుకోవాలి. అలాగే నువ్వు ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. మాటి మాటికి పిలుస్తున్నాడంటే దేవుని పట్ల ఆసక్తి కాదు, ద్రవ్యము పట్ల ఆసక్తి. 3వ మాట ఏమని జ్ఞాపకం చేశాడండి? విశ్వాసం రాబోవు విమర్శను గూర్చి అన్నాడు ప్రియులారా. దేని గురించి అంటండి? రాబోవు విమర్శను గూర్చి అన్నాడు. మొదటిది ఏమిటి చెప్పండి? నీతిని గురించి ప్రకటన చేశాడు. రెండవది ఆశానిగ్రహాన్ని గురించి ప్రకటన చేశాడు. మూడవది రాబోవు విమర్శ. ఇవన్నీ నీకు ఉండొచ్చు ఫెలిక్స్. నీకు డబ్బు ఉంది, అధికారం ఉంది, గౌరవం ఉంది, ఘనత ఉంది, మర్యాద ఉంది, అందమైన భార్య ఉంది, నీకు కావలసిన సింహాసనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదు? రక్షణ లేదు. ఫేలిక్స్కి క్రీస్తు మార్గాన్ని గురించి తెలియనివాడు కాదు. ఈ మార్గాన్ని గురించి బాగా తెలిసిన వాడే, కానీ ఆ మార్గాన్ని గురించి, ఆ మార్గంలో వస్తే ఏమవుతుందో, దేవుని నమ్ముకుంటే ఏమవుతుందో, నా అధికారం పోతుందేమో అని దేవుని వైపుకు రావటానికి ఇష్టపడట్లేదు. ప్రభువుని నమ్ముకోకుండా ఉండలేదు. జైలు అధికారి అయ్యలారా ఏమన్నాడు చెప్పండి? రక్షణ పొందటానికి నేనేం చేయాలి? భయం రావట్లా నీలో? భయం ఉన్నది, వణికిపోతున్నావు, కానీ నీ హృదయంలో నుంచి కార్యం జరగట్లా. అందుకనే మార్పు పొందని నీ హృదయము నీ కాఠిన్యమును బట్టి
ఉగ్రత దినం రాబోతున్నది అన్నాడు. పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నా, రక్షణ కార్యం చేస్తున్నా, రక్షణ పొందటానికి నువ్వు ఇష్టపడట్లా. కారణం ఏమిటి? లోకం ఉంది నీకు, దేవునికి అవిధేయత చూపిస్తున్నావా? ఇంకా నీ పాపాన్ని కొనసాగిస్తున్నావా? ఫేలిక్స్ లాగా నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబో ఉగ్రతను గురించి చెప్పినా ఏమని చెప్తున్నాడండి? మళ్ళీ చూద్దాంలేపో అని వాయిదా వేశాడు. విమర్శను వాయిదా వేశాడు. తర్వాత సమయాన్ని వాయిదా వేశాడు. రక్షణను వాయిదా వేశాడు. ఫేలిక్స్ ప్రిలరా, నా జీవితం బాగుంటుంది అనుకున్నాడు. ఒకానొక దినాన ఒక సరస్సులో పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఫేలిక్స్. నా జీవితం బాగుంటుంది, అందమైన భార్య ఉంది అనుకున్నాడు. మంచి పిల్లలు పుడతారు, మంచి పిల్లలు ఉన్నారు, నా కుటుంబం బాగుంది, మంచి హోదా ఉంది అనుకున్నాడు. మనశ్శాంతి లేక ఒక సరస్సులో పడి మునిగి చనిపోయాడు. అంత ఘోరమైన విషయం. నా జీవితాన్ని దేవుడు ఇదిగో తీర్పుకు గురి కాకుండా దేవుడేమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. ఇంకా కాఠిన్యము నీ మనసులో ఉన్నదేమో, రాబో ఉగ్రత ఉందని తెలుసుకొని కూడా ఏ శరీరయు తప్పించుకోలేడని తెలిసినా కూడా ఆ అందరి శరీరుల్లాగా నేను కూడా ఒకడిని నువ్వు అర్థం చేసుకోలేక ఇంకా కఠినము చేసుకుంటున్నావేమో అని దేవుడు ఈ మధ్యాహ్నం వేళ జ్ఞాపకం చేస్తున్నాడు. ఫేలిక్స్ వంటి జీవితం నీది కాకూడదు, వాయిదా వేసే జీవితం నీది కాకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువుని విశ్వసిస్తూ ప్రభువుని నమ్మని వారు నమ్మండి, నమ్మిన వారు ప్రభువులో న్యాయంగా యథార్థంగా జీవించాలని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాటలు ప్రభు దీవించునుగాక.